తిరుమలలో జరిగే ఉగాది ఆస్థానం వేడుకలకు నూతన పరదాలు సిద్ధమయ్యాయి. తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలు మణి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా సమర్పించే నూతన పరదాలు సిద్ధం చేశారు. గత 27 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి ఏడాదికి 4 సార్లు నూతన పరదాలు సమర్పించే భాగ్యం దక్కిందన్నారు ఆయన. ఉగాది ఆస్థానానికి ముందు శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించిన తర్వాత ఈ నూతన పరదాలు శ్రీవారి ఆలయంలో అలంకరించడం సాంప్రదాయంగా వస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గోవిందమాల ధరించి స్వామివారికి నూతన పరదాలు ఉచితంగా భక్తితో సమర్పిస్తున్నాడు మణి. దేవదేవుడు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని భక్తితో సేవ చేసుకుంటున్నానంటున్న పరదాలు మణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, ఆయన సేవ చేయాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలమైన దక్కి ఉండాలి. ఆ స్వామివారి దయ కూడా ఉండాలి. స్వామివారి సేవలు చేయాలన్నా కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని చాలా కాలం పాటు స్వామిని దర్శనం చేసుకుంటే తమ యొక్క భాగ్యం జన్మల ధన్యం అవుతుందని చెప్పేసి కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. అటువంటి స్వామివారికి నిత్యం అంటే స్వామివారి వెనకాల నుంచి మీరు చేసిన పరదాలు చూస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి పాదాలు చెంతే పుట్టడము గొప్ప వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో స్వామికి కోయిలాల్ వారి తిరుమంజనం సంవత్సరం 4 సార్లు ఆ ఆనంద నిలయంలో జరుగుతుంది. ఈ అపురూపమైన దేవుడికి ఆ ఆనంద నిలయానికి గచ్చల పొడి, పచ్చ కర్పూరము, గంధపు పొడి, పసుపు కుంకుమ లేపనతో సంవత్సరం 4 సార్లు చేస్తారు. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ట బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. అంటే స్వామి మీరు ఒక్కటి చెప్పండి, స్వామివారికి సేవ కార్యక్రమాన్ని నిర్మించారు, ఎలా వచ్చింది ఆ అవకాశం నీకు? ఈ వృత్తిలో వచ్చిన అనుభవం, నైపుణ్యము, గుడి అధికారులు ఆ రోజులంతా నాకు చిర పరిస్థితులే. వచ్చినప్పుడు స్వామికి ఇంత అందమైన నైపుణ్యం కలిగింది కదా, పరదాలు కూడా మీ చేతులతో చేస్తే బాగుంటుందేమని అన్నప్పుడు ఆ దేవదేవుడే అధికారుల నోటి నుంచి ఆ పిలుపుతో నాకు పంపించాడు అనే భావనతో పరుగున నేను పోయి ఆ బంగారు వాకిల్లో మెజర్మెంటు, రాముల వారి మెజర్మెంటు,